అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో శివ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. జోగినీలు శివభక్తులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. సాధారణంగా ఏ శైవ క్షేత్రంలో అయినా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాజన్న కళ్యాణం శివపార్వతుల కళ్యాణం చేయడం ఆనవాయితీ. అయితే దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ క్షేత్రంలో మన్మథ దహనం లేదా కామదహనం తర్వాత మొదలైనటువంటి ఉత్సవాలు నేడు శివ కళ్యాణంతో ముగుస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శివపార్వతుల కళ్యాణం చేస్తే అంతా శుభమే జరుగుతుందని శైవ పురాణం, లింగ పురాణం చెప్తున్నట్టుగా వేద పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి. శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవృద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా మనకి 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. సాధారణంగా ఏ శైవ క్షేత్రంలోనైనా కూడా మహాశివరాత్రులను కళ్యాణం చేస్తారు. కానీ ఇక్కడ శివమహాపురాణం, లింగ పురాణ ఆధారంగా మన్మథ దహనం తోటి ఇక్కడ ఉత్సవాలన్నీ కూడా ఆరంభమవుతాయి. అయితే ఈ మన్మథ దహనం అనేది కామదహనం అంటారు. అది రేపటి రోజు అంటే మనకి 12వ తారీఖు నాడు మన్మథ దహనం చేసిన తర్వాత ఈ 12, 13, 14 3 రోజుల పాటు స్వామివారికి త్రిరాత్రోత్సవాలతో భాగంగా స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో స్వామివారులను హరిహరులు ఇద్దరిని కూడా డోలోత్సవ పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రేపు, ఎల్లుండి, ఆవెల్లుండి 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 5 రోజుల పాటు స్వామివారికి శివ కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఆ శివ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మనకి 16వ తారీఖు మొట్టమొదటి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో శివ భగవత్ పుణ్యాహవాచనము, రక్షాసూత్ర బంధనము, దీక్షా స్వీకరణ, అలాగే యాగశాల ప్రవేశము, పరివార దేవతలు, అనుబంధ దేవాలయంలో అభిషేకములు మరియు అర్చనలు మొదలైనటువంటి కార్యక్రమాలు, శివమహాపురాణము, లింగ పురాణము పారాయణము, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మొదటి రోజున జరుగుతాయి. తెల్లవారి మనకి స్వామివారి యాగశాల హోమ అనంతరము ధ్వజ చూర్ణిక ధ్వజ కళ్యాణోత్సవం చేసి ఆ తర్వాత ఎదుర్కోల కార్యక్రమము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.